నమస్తే. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలనేటివి ప్రతిష్టంభనకు గురయ్యాయి. ఎందుకనగా 42% బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి ప్రభుత్వము అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలలో చెప్పారు. దాని తర్వాత కూడా అమలు చేస్తామని చెప్పేసి దానికి సంబంధించి శాసనసభలో తీర్మానం చేశారు. అది గవర్నర్‌కు పంపిండ్రు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కానీ ఇప్పటివరకు అమలు జరగలేదు. 2, 3 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనుకున్న సందర్భంలో మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ ఎన్నికలన్నీ కూడా స్తంభించాయి ప్రస్తుతం. దీనికి గల కారణాలు సబ్జెక్ట్ పరంగా ఏముంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము. సో అయితే ఫస్టు మనకి రాజ్యాంగ పరంగా కొన్ని కేసులున్నాయి. 1992 ఇందిరా సాహ్ని కేసుకు సంబంధించి 1992 ఇందిరా సాహ్ని కేసు. ఈ కేసు ఏం చెప్తుందంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేటాయించుకోవచ్చు. కానీ 50% కోటా మాత్రము మించకూడదు. 50% కోటా మించితే అది సమన్వయ సూత్రానికి వ్యతిరేకంగా అవుతుందని చెప్పేసి 50% కోటా దాటద్దు. దానికి ఆ పరిమితికి లోబడే రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అది 1992 ఇందిరా సాహ్ని కేసులో. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీకి కలిపి ఇవి ఒక 25%. ఇప్పుడు మళ్ళీ బీసీకి 42%. 42% అంటే మొత్తం ఎంత అవుతున్నాయంటే 67% రిజర్వేషన్ మించుతుంది. అంటే ఇక్కడ ఇందిరా సాహ్నికి వ్యతిరేకంగానే కదా అది 50% కోటా మించుతుంది. కాబట్టి ఇది చెల్లదని చెప్పేసి కూడా కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఇదంతా తెలీదా? 50% కోటా దాటద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ 42% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇవ్వడము ప్రభుత్వానికి తెలియదా? మరి తెలుసు. ఎందుకు తెలియదు? అక్కడ కేవలం ప్రభుత్వంలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు, శాసన నిర్మాణం మాత్రమే కాదు, పరిపాలన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు. మనం ఇక్కడ కొంతవరకే చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న మేధావులంతా కూడా కొన్ని స్టడీ చేసి ఈ 42% రిజర్వేషన్ ఏ చిన్న అవకాశం ఉన్నా సరే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న సందర్భంతో ఇది తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం అయితే కేసులు నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా మిగతా కేసులు ఒకసారి చూసుకుంటే జడ్జిమెంట్స్ రాకేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసుకు సంబంధించి ఇది 2010-12కు సంబంధించి ఇందులో కూడా ప్రత్యేక సందర్భాలని చెప్పారు. అక్కడ ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పారు? 50% దాటకూడదు. ఒకవేళ దాటాలనుకుంటే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చేయొచ్చు. ఆ ప్రత్యేక సందర్భాల్లో చేసినప్పటికీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 50% కోటా దాటాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసే అధికారం దేనికి ఉంటుంది? మన దగ్గర పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలి. అప్పుడే అక్కడ ఆమోదం పొందితేనే ఆ రిజర్వేషన్లు అనేటివి అమలు జరుగుతాయి. అయితే మరి ఇంతకుముందు ఏ రాష్ట్రాలలో కూడా జరగలేదా? ఇట్లాంటి రిజర్వేషన్లు అసలు జరగలేదా? మరి అసలు అమలు చేయలేదా అంటే ఒక రాష్ట్రంలో ఉంది, తమిళనాడులో 67% రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. అది ఎప్పుడు? 1994కు సంబంధించి. అప్పుడు జయలలిత ప్రభుత్వం ఉంటుంది. ఆ జయలలిత మేడము సీఎంగా ఉన్నప్పుడు పార్లమెంటు అటు కేంద్రంతో కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి 67% రిజర్వేషన్లు ఇది దేంట్లో? విద్యా ఉద్యోగ అవకాశాల్లో, ఉద్యోగం ఈ అంశంలో రిజర్వేషన్లు చేశారు. దానికి సంబంధించి ప్రత్యేక చట్టం కూడా చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ కూడా చేశారు. 1994లో 76వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏవైనా ప్రత్యేక సందర్భాలలో చేసినప్పుడు రాజ్యాంగ సవరణలు ఈ 9వ షెడ్యూల్లో చేర్చడం జరుగుతుంది. గతంలో మనకు భూ సంస్కరణలు అనేటివి ఈ 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో అట్లనే తమిళనాడు కూడా ఈ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో అదే తీరుగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏదో ఒక చిన్న అవకాశం దొరకకపోదా? 42% రిజర్వేషన్ మన బీసీలకు అమలు చేయలేకపోతామా మనమన్న సందర్భంతో 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. అయినప్పటికీ కోర్టులో పెండింగ్ ఉంది. ఈ రాకేష్ కుమార్ వర్సెస్ ఇదొకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఆఫ్ ఇండియా కేసులో చూస్తే ఇది 2010-12కు సంబంధించి. సో ఈ కేసులో జడ్జిమెంట్ ఏముందంటే మనకి ప్రత్యేక సందర్భాలు అని చెప్పేసి ఇందిరా సాహ్ని కేసులో చెప్పారు కదా. సో అదే ఇక్కడ పెసా చట్టము ఇది 1996 అనుకుంటా, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ అని చెప్పేసి ఈ ఏరియాలలో మాత్రమే ఈ 100% రిజర్వేషన్లు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా
ఈ పెసా చట్టం చెబుతుంది. అంటే షెడ్యూల్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి కదా, ఇప్పుడు మన ఆదిలాబాద్ ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి. సో ఏజెన్సీ ఏరియాలలో ఎస్టీలకు పూర్తిగా కేటాయించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ పెసా చట్టం చెప్తుంది. సో అయితే గతంలో కొన్ని రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏజెన్సీ ఏరియాలలో 100% కూడా సీట్లు ఎస్టీలకే కేటాయిస్తూ కొన్ని చట్టాలు కూడా చేయడం జరిగింది. అందులోనూ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ చట్టాలను కూడా కొట్టేసింది. మరి ఎందుకు కొట్టేసిందంటే ఈ పెసా చట్టం ప్రకారము రిజర్వేషన్లు కేవలము చైర్మన్, అధ్యక్ష పదవులకే. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఎలక్షన్లలో వార్డు మెంబర్స్ అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు, ఈ సర్పంచ్ వాళ్ళు పరోక్షంగా ఎన్నుకోబడతారు. అదేవిధంగా ఈ ఎంపీటీసీ స్థానాలలో కూడా మనకి మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ అని ఉంటారు, వాళ్ళంతా కూడా పరోక్ష ఎన్నిక వాళ్ళందరిది కూడా. సో ఆ ఎన్నిక, ఆ అధ్యక్ష పదవులకు మాత్రమే 100% కేటాయించవచ్చు. మిగతా వార్డు సభ్యులకు దీనికి సంబంధించి రిజర్వేషన్ ఒకవేళ అమలు చేస్తే ఆ 50% కోటా దాటొద్దు అని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది. అంటే వార్డు మెంబర్సు మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో 50% కోటా దాటరాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు కొట్టేసిందంటే ఆ వార్డు సభ్యులతో పాటు ఈ అధ్యక్ష పదవి, ఈ రెండింటికి కలిపి 100% అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని కారణంగా ఈ కోర్టులు అనేటివి దీన్ని కూడా కొట్టేయడం జరిగింది. సో ఇట్లా ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించి ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక కేసు కె కృష్ణమూర్తి. ఇది కూడా 2010కి సంబంధించి, 10-12కి సంబంధించి. సో ఈ కేసులో కూడా 50% దాటొద్దని చెప్పేసి కోర్టు మళ్ళీ జడ్జిమెంట్లు ఇచ్చింది. ఒకటి మనకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా ఇందిరాసాయిని కేసు అనేది కూడా అందరికీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ కేసులు కూడా ఈ రిజర్వేషన్కు ముడిపడి ఉన్నాయి. ఈ దాంట్లో కూడా 50% కోట దాటొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అట్లా మహారాష్ట్ర కొన్ని చట్టాలు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మహారాష్ట్ర 1961లో ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా రిజర్వేషన్లను 50% దాటేసి రిజర్వేషన్లను 50% కోట దాటి ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. సో ఎలక్షన్లు నిర్వహించిన తర్వాత కూడా ఇప్పుడు 2010-12లో మళ్ళీ కోర్టులో కేసు రావడంతో ఆ ఎలక్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది. 4 జిల్లాలకు జిల్లా పరిషత్ ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లు కూడా రద్దు చేశారు. ఎందుకంటే 50% కోట దాటింది కాబట్టి. సో 50% కోట దాటొద్దని చెప్పేసి ఈ కేసు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్లను రద్దు చేసిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో వికాస్రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఈ జడ్జిమెంట్లో 4 జిల్లా పరిషత్కు జరిగిన ఎన్నికలను కొట్టేయడం జరిగింది, తిరిగి నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది మనకు ఇక్కడ ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి. నిన్న హైకోర్టు కూడా అర్ధరాత్రి ప్రకటించింది ఏమంటే, అంటే తన తీర్పులో ఏం పేర్కొందంటే 50% కోట దాటరాదు, ఒకవేళ అది దాటితే అది చట్ట విరుద్ధం అవుతుంది, సమన్వయ సూత్రానికి వ్యతిరేకం అవుతుంది. సో అలా వెళ్ళకూడదని చెప్పి చెప్పడం జరిగింది. మనకి ఇంకొకటి, మనకు 243 క్లాస్ నుంచి 243A నుంచి మిగతా ఓ వరకు మనకు పంచాయతీరాజ్కి సంబంధించి ఉంటాయి కదా. అందులో ఓ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఎన్నికల ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదలైనప్పటి నుంచి కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే అమలవుతుందో అప్పుడు సుప్రీం పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటాయి. కోర్టు కూడా ఏం చేయలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, హైకోర్టు మధ్యంతరంగా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది, మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ అని చెప్పేసి ఈ హైకోర్టులో కేసు నడిచే సమయంలోనే ఒకవేళ మనకి ఇక్కడ సత్వర న్యాయం జరగదనుకుంటే స్పెషల్ లీవ్ పిటిషన్కు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది 136 ఆర్టికల్ అనుకుంటా, అది సుప్రీంకోర్టు సంబంధించి అందులో ఉంటుంది. సో స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసింది, హైకోర్టు మధ్యంతరంగా ఇన్వాల్వ్ అయింది. సో అట్లా అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఏం చెప్పింది, మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదు, కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 ఏదైతే తీసుకొచ్చిందో 42% రిజర్వేషను, ఆ 42% రిజర్వేషన్తో 50% కోటా అనేది దాటుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూనే మేము చెప్పడం జరిగింది. ఎన్నికలకు ఎట్లాంటి ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో రాలేదు, కావాల్సి వస్తే పాత రిజర్వేషన్ ప్రకారంగానే మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉన్న సవాళ్ళు ఏంటి, ఆల్రెడీ ఎన్నికల హామీలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఒకవేళ ప్రకటించకపోతే దుమ్మెత్తిపోస్తారు, ప్రజలంతా కూడా నిరసనలు, రోడ్డు ఎక్కుతారు. మరి సచ్చినట్లు 42% రిజర్వేషన్ తేవాల్సిందే. మరి ఎట్లా తేవాలి,
42% రిజర్వేషన్ తేవాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలా? ఏమైనా ప్రత్యేక సందర్భాలు కావాలంటే ఆ ప్రత్యేక సందర్భాలు అయితే లేవు. ఇక్కడ కృష్ణమూర్తి కేసులో ఒకటి 3 సూత్రాలు చెప్తది. ఏమని? రిజర్వేషన్ అమలు చేసే సమయంలో ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్ 50% కోట దాటొచ్చని చెప్పేస్తది. అదేంది? 3 సూత్రాలలో మొదటిది ఆర్టికల్ 340 ప్రకారంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వము, గవర్నరు ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించి అధ్యయనం చేయొచ్చు. ఎంత శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు అనే దానిపై అధ్యయనం చేసి జనాభా దామాష పద్ధతిన రిజర్వేషన్లు అమలు చేయొచ్చని ఒక కమిషన్ వేసుకోవచ్చు. ఆ కమిషను నివేదిక ఇస్తుంది. మళ్ళీ సెకండ్ది ఏంది? ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓవర్లాప్ చేయకుండా రిజర్వేషన్లను కేటాయించవచ్చు. అంటే ఓవర్లాప్ అంటే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు గతంలో రాష్ట్ర ప్రభుత్వము బీసీల రిజర్వేషన్లను తేల్చడానికి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషను నివేదిక కూడా ఇచ్చింది. ఏమని? అందులో 53% బీసీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి 53% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడము ఉత్తమమే, సరైనదే అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఓవర్లాప్ అంటే ఇప్పుడు 53% వీళ్ళ జనాభా ఉన్నదని తెలిసింది. ఈ 53%కి ఎక్కువ కాకుండా రిజర్వేషన్లు కేటాయించాలి. అంటే ఒకవేళ 53 కంటే ఎక్కువ చేస్తే ఓవర్లాప్ చేసినట్లు. అట్లా ఓవర్లాప్ చేయకుండా కేటాయించాలని చెప్పేసి రెండో సూత్రము. మళ్ళీ మూడోది ఏం చెప్తుంది? ఇక్కడనే మనకు మెయిన్ అంటే 50% కోట దాటొద్దు, 50% కోట దాటొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడే మనకు ప్రతిష్టంభన ఏర్పడడం జరిగింది. ఏందది? ఈ రెండుటిని పాటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి 340 ఆర్టికల్ ప్రకారంగా ఒక కమిషన్ వేశారు. బీసీలకు సంబంధించి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో, వాళ్ళు ఎంత ఉన్నారో అనేది అధ్యయనం చేశారు. దాని ప్రకారంగా వెళ్ళిండ్రు. ఆ నివేదిక ఆధారంగా కూడా ఓవర్లాప్ కాకుండా కూడా చూశారు. 53% బీసీలు ఉన్నారు, వారి జనాభా దామాషా పద్ధతిన వారికి 42% కేటాయిస్తున్నాం, ఎక్కడ కూడా ఓవర్లాప్ చేయకుండా ముందుకు పోతా ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా పోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఇంకొకటి ఉన్నది కదా ఇక్కడ 50% కోట అనేది. ఈ 50% కోట మాత్రం దాటుతూ ఉంది. సో ఇక్కడే ఇబ్బంది అవుతూ ఉంది. సో దీని కారణంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఆగడం జరిగింది. మరి ప్రస్తుతం ఏవేవో వినిపిస్తూ ఉన్నాయి. బీసీ సంఘాలంతా కూడా రోడ్డునెక్కారు. కోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు కూడా ధర్నాలు, నిరసనలు కూడా చేస్తూ ఉన్నారు. మేము విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అడుగుతలేమండి, ఇవి కేవలం రాజకీయాల్లో మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఒకవేళ రాజ్యాంగపరమైన ప్రతిష్టంభనలు వస్తాయనుకుంటే అది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేసే సమయంలో మీరు కోర్టు జోక్యం చేసుకోవాలి తప్పితే ఇది రాజకీయానికి సంబంధించిందే కదా అని చెప్పేసి బీసీ సంఘాలంతా కూడా చెప్తా ఉన్నాయి. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి? ఒకవేళ నిర్వహించుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని పాత పద్ధతితోనే నిర్వహించుకోవచ్చు. అంటే పాత పద్ధతి అంటే ఏంది? ఇప్పుడు 25% బీసీలకు ఉన్నాయి, మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 25% కదా. అంటే ఇది 50%కి లోబడి ఉంది కాబట్టి దీని ప్రకారంగా ఎన్నికలకు పోవచ్చు. కానీ ఇప్పటికే ఆల్రెడీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కదా. ప్రభుత్వం అంత తొందరగా పోదు. మళ్ళీ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో కూడా వేశారు. మరి చూడాలి సుప్రీంకోర్టులో ఏం తేలుతుందో. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు అయితే 4 వారాలు. ఆ 4 వారాల్లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎందుకు దాటాల్సి వచ్చింది, ప్రత్యేక సందర్భాలు ఏమున్నాయనేటి. ఆ 4 వారాల వరకు ఆగలేక స్పెషల్ లీవ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వేయడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఇదైతే స్థానిక సంస్థల సంబంధించి ఇంత పెద్ద ప్రతిష్టంభన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ముందే అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఉంటారు, మేధావులు ఉంటారు. 42% రిజర్వేషన్ అనేది అమలుకు సాధ్యం కాదన్న కొన్ని అంటే మెజారిటీ పర్పస్ అయితే మెజారిటీ అయితే అమలు కావని చెప్పేసి ఉంటాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా ముందుకోవడానికి కారణాలు చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారు, సమస్యను వారే సృష్టిస్తారు, ఆ సమస్యను కూడా వాళ్ళే పరిష్కరిస్తారని చెప్పేసి. అంటే ఏ సమస్య లేకపోతే రాజకీయ నాయకులకు ప్రచారాలు ఉండవు కదా, కాబట్టే ఇదంతా తీస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి సుప్రీంకోర్టులో ఏం తెలుతుందో చూడాలి. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి 4 వారాలు గడిచిందంటే ఇక్కడ హైకోర్టులో కూడా వస్తుంది. మరి హైకోర్టు అయినా ఏం చెప్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సబ్జెక్టు పరంగా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగనుంది అనేది కూడా.
మరి జరగాల్సింది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉన్న సవాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేసేయాలి. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం దాటింది. మనకు ఇంకొకటి కూడా ఉంది 243 ఆ ఆర్టికల్లో పదవి ముగిసిన తర్వాత 5 ఏళ్ళు ముగిసిన తర్వాత లేదంటే మధ్యలో ఎప్పుడైనా ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు 6 మాసాల లోపు మనకు ఎలక్షన్లు నిర్వహించాలి. ఆ 6 మాసాలు దాటుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే పంచాయతీలు కుంటుపడతాయి కాబట్టి. అయినప్పటికీ దాన్ని కూడా అధిగమించి సంవత్సరంన్నర దాటిపోయింది. సో ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు లేకపోతే అభివృద్ధి అనేది జరగదు. పంచాయతీ కార్యదర్శులపై ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి సో ఇవన్నీ వార్తా కథనాలు మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీ కార్యదర్శులు జేబులో నుంచి పెట్టుకుంటున్నారని చెప్పేసి. సో మళ్ళీ ప్రజల నుంచి ఏమొస్తుంది, ప్రభుత్వము అద్దీగా ఇవన్నీ రిజర్వేషన్లు మాకు ఏమొద్దు, అప్పటిదాకా మీరు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేసేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి ప్రజల నుంచి వ్యతిరేకత రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. సడన్గా రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ఇయ్యము, సరే ఇప్పుడు కోర్టులు అయితే మనల్ని ఇచ్చేటట్టు చేస్తలేవని చెప్పేసి పోదామనుకున్నా కూడా పోలేరు. ఎందుకంటే ఎన్నికల హామీలు కదా ఇవి 42% రిజర్వేషన్ అనేటి. సో ఇదంతా ప్రతిష్టంభన కొనసాగుతుంది. చూడాలి మరి సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది, హైకోర్టులో ఏం తేలుతుంది అనేది. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూస్తూనే ఉండండి మన పీజెడ్ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.